మీరు నమ్మినా నమ్మకపోయినా మిథున రాశి వారి ఇంటి మీద ఈ దేవత నీడ ఉంది. మీరు ఊహించని ఫలితాలు మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడాల్సిందే. మిథున రాశి వారి ఇంటిపైన ఏ దేవత నీడ ఉంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏమిటి, అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మిథున రాశికి చెందినటువంటి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును. సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ 8121913664. నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు దానిని చక్కగా అధిగమిస్తారు. కొందరి ప్రవర్తన కాస్తంత బాధను కూడా కలిగించవచ్చు. అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మీకు చాలా మంచిది. గోసేవ చేసినా మీకు చాలా బాగుంటుంది. శ్రమతో కూడిన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పనులు పూర్తి కావాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉంటుంది. ఉత్తమమైన ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు. అధికారుల కారణంగా ఒత్తిడి కూడా పెరుగుతుంది. ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయకండి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆరోగ్యం మిమ్మల్ని సహకరిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకం చదువుకుంటే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను పరిణామాలు అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు. మీకు అనుకూల వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మీ జీవితంలో చక్కటి శుభ ఫలితాలు అయితే మీరు ఈ సమయంలో వినబోతూ ఉన్నారు. మిథున రాశి వారి ఇంటిపైన ఒక దేవత నీడ అనేది ఉందండి. ఆ దేవత ఎవరో కాదు, సాక్షాత్తు ఆ దుర్గా అమ్మవారి నీడ మీ ఇంటిపైన అయితే ఉందని చెప్పడంలో సందేహం లేదండి. ఆ నీడ మిమ్మల్ని రక్షిస్తుంది. తరతరాలుగా కూడా మీ జీవితంలో ఆనందాన్ని నింపడానికి ఆ దేవత నీడ అనేది కృషి చేస్తుంది. వీరి ఉద్యోగ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా బాగుంటుంది. మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది. దీని కారణంగా మీరు మీ పనిలో రాణించడమే కాకుండా మీ కెరియర్లో కూడా ఎదుగుతారు. మీ పని భారం కూడా తక్కువగానే కనిపిస్తూ ఉంది. మరియు మీ ఉన్నతాధికారులు మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తారు. కొత్త ఉద్యోగం కొరకు చేస్తున్న వారికి లేదా ఉద్యోగంలో మార్పు లేదా ప్రమోషన్ కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయం శుభవార్తలు వింటారు. ఆర్థికంగా కూడా మీకు ఈ సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి లాభాలు వస్తాయి. రుణం లేదా ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఈ సమయంలో రుణం దొరికే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలని అనుకునే వారికి కూడా ఇది మంచి సమయంగా కనిపిస్తుంది. మీరు పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక వాటి నుండి మంచి రాబడి కూడా తీస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం ఎటువంటి సమస్యలు కూడా ఉండవండి. కుటుంబ జీవితం కూడా చాలా సంతోషకరంగా మారుతుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. వారు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం సమయం గడుపుతారు. వారితో మీ సంబంధాలు మరింతగా బలపడతాయి. మీ జీవిత భాగస్వామికి కొత్త ఉద్యోగము లేదా ప్రమోషన్ కూడా రావచ్చు. ఈ పిల్లలు చదువు లేదా వారు చేసే పనులలో చక్కగా రాణిస్తారు. మీ బంధువులు కూడా మీకు అన్ని విధాలుగా సహాయాలు చేస్తారు. విద్యార్థులు కూడా ఈ సమయం చాలా అనుకూలత అనేది ఉంటుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. చదువులో రాణిస్తారు. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా మీరు స్వీకరిస్తారు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా
ఉండబోతూ ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళలపైన ఆసక్తి అనేది అధికంగానే కనిపిస్తూ ఉంది. వీరిని చూసి మనం అల్ప సంతోషి అని కూడా చెప్పాలి. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. ఈ రాశి వారు తెలియని విషయానికి కూడా తమకు బాగా తెలిసినట్లుగా చెబుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం కూడా వీరిలో ఉంటుంది. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీరికున్న భవిష్యత్తు చెప్పగలిగే శక్తి, ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశులకి చెందినటువంటి వారికి అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో కూడా చాలా దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు. కానీ చిరకాలం ఎవరిని వీరు నమ్మారు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగా ఉంటాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.